అందరికీ నమస్తే. అమృతాహార కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమంలో ఈరోజు మనతో పాటు ఉన్నారు వెంకాయమ్మ గారు, పద్మావతి గారు జానపాడు నుండి. సో వారి మాటల్లో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. నమస్తే మేడం, ముందుగా మీ ధ్యాన పరిచయం. మా ధ్యాన పరిచయం వీటినే 40 రోజులు 41 రోజులు పెట్టారండి అక్కడ చెట్టు దగ్గర. పిలిచారు రమ్మని, ఇట్నే ధ్యానానికి వెళ్దారా, అక్కడ ఏదో చెప్తున్నారంట. అక్కడికి వెళ్ళా. ఇంకా అదే మాకు పరిచయం అయిపోయింది. ఇంకా నేను వదిలిపెట్టుకున్నట్టునే వస్తున్నా. నన్ను ఒకళ్ళు ఊరక రమ్మన్నారు. ఇంక అంతవరకే. నేను ఆరోగ్యం ఇది కాలేను, అంతా నాది బాగానే ఉంది. నేను ఇంక అట్నే వెళ్ళా. ఇంక అట్నే సాగుతానే ఉంది. ఇంక అట్నే ధ్యానం చేసుకుంటా ఉన్నా. ఇంకేదైనా ఎందుకు నచ్చింది ధ్యానం మీకు? వాళ్ళు ఏదో జస్ట్ మామూలుగా రమ్మన్నారు, మీరు వెళ్ళారు, కూర్చున్నారు. సో ఎందుకు నచ్చింది? ఆ మాటలు, ఆ కథ, ఆ ఓపిక ఉండాలి దాంట్లో. వాళ్ళు చెప్పే అర్థం, ఆ ఓపిక రావాలి. మనకి కోపం ఎక్కువ అంతకుముందు, ఆ కోపం తగ్గాలి అని ఇంక నాకు పడ్డది మనసులో. ఓకే, తగ్గిందా మరి ఇప్పుడు కోపం? చాలా తగ్గింది. అవగాహన పెరిగింది. అవును. ఏం నేర్చుకున్నారు ధ్యానం ద్వారా? నేను మాటలు అన్నీ నేర్చుకున్న చాలా వరకు. మనం ఒకరిని అనకూడదు, ఏదైనా సరే ముందుకు వెళ్ళకూడదు. సో మరి శాకాహారిగా ఎప్పుడయ్యారు? నేను 2017లోనే మేము అందరం అయ్యామండి. ఇల్లు అంతా ఒకసారే వెళ్ళాం. అప్పుడు నుంచే మేము. అంటే ఎందుకు మానాలనిపించింది? ఇంకా ఆ మాటలను బట్టే అక్కడ మాస్టర్లు చెప్పేది విన్నారు. ఏం చెప్పారు మేడం? శాకాహారంగా ఉండాలి. మాటలు వాళ్ళు చెప్పుకున్నవి కూడా అవతల మనం వినకూడదు. అవి పనికిరాని మాటలు వినకూడదు. మనం మంచి మాటలు చెప్పాలి ఒకరికి, కానీ వాళ్ళ మాటలు చెవులు వేసుకోకూడదని చాలా చెప్పారు మాస్టర్. రోజు ఒక మాస్టర్ వచ్చేవారండి. 41 రోజులు 41 మాస్టర్లు వచ్చారు. గురునాథం తీసుకొచ్చేవాడు. మీరు 41 రోజులు వెళ్ళారు. బాగుంది అని ఇంకా దాన్ని బట్టి మేము శాకాహారి అయ్యారు. ఓకే మేడం, మీ పరిచయం? అది 2019 సంవత్సరంలో పరిచయం అయింది. రాధాలక్ష్మి మేడం ద్వారా పరిచయం అయింది ధ్యానం. అక్కడి నుంచి ధ్యానం చేస్తున్నాను అన్నమాట. డైలీ చేస్తున్నాను. నాకు ఎందుకు వచ్చారు ధ్యాన మార్గంలోకి? అసలు ఎందుకు రావాలనిపించింది? అంటే నాకు ఎవరన్నా చుట్టాలు వచ్చినా, వంట చేయాలన్నా, ఏది చేయాలన్నా ముందర నాకు టెన్షన్ ఎక్కువ. మా హస్బెండ్ కోపం ఎక్కువ. ఇవన్నీ తగ్గాలనే ద్వారానే వచ్చాను అన్నమాట ధ్యానంలోకి. ధ్యానంలోకి వచ్చింది ఎంతో. అంటే కోపం ఎక్కువ ఉంది, టెన్షన్ ఎక్కువ ఉంది. ధ్యానం ద్వారా ఇవి తగ్గుతాయని మీకు ఎలా అనిపించింది? అంటే ధ్యానం చేస్తుంటేనే నాలోనే నాకే అర్థమైపోయింది అన్నమాట. నేను తెలుసుకున్నాను, ధ్యానం చేస్తే మనలో మార్పులు జరుగుతాయి, మా హస్బెండ్కి కూడా కోపం తగ్గుద్ది, అంటే మనం చూసి వాళ్ళు కూడా తెలుసుకుంటారు అనేది భావనతో నేను ధ్యానంలోకి వచ్చేసాను. అలాగా ఇద్దరం చేస్తాం. మా హస్బెండ్ ఇద్దరం చేస్తాము. ఉదయం 3 కాంచి 5 వరకు చేస్తాం అన్నమాట ఇద్దరం. మళ్ళీ మధ్యాహ్నం 3 కాంచి సాయంకాలం 5 వరకు ఇద్దరం చేసేవాళ్ళం. ఓకే, అలాగా చేస్తానే ఉన్నాం. కంటిన్యూగా జరుగుతూనే ఉంది. ఎంతో అద్భుతాలు జరిగినాయి ధ్యానంలో మాకు. ఆ టెన్షను, ఆ భయము అనేది నాకు లేదు ఇప్పుడు. ఎంతో హ్యాపీగా ఉన్నాను నేను. ప్రశాంతంగా ఉన్నారు. శాకాహారంలోకి ఎప్పుడు వచ్చారు? మొదటి నుంచి శాకాహారి, మాంసాహారం కాదు. దాంట్లో కూడా కొన్ని ఆహారాలు తినవచ్చు, కొన్ని తినకూడదు అనేది నాకు అర్థమైపోయింది ధ్యానంలోకి వచ్చిన తర్వాత. లైట్గా ఆహారం తీసుకోవటం, మితంగా మాట్లాడటం అనేది అర్థం చేసుకున్నాను నేను. మొదటి నుంచి నాకు ప్రశాంతమైన వాతావరణమే ఇష్టం. అందరూ ఎక్కువగా గొడవగా మాట్లాడటం అలానే ఇష్టం ఉండదు నాకు. రాతలకి కూడా ధ్యానంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా ఎంతో ప్రశాంతత, బాగుంది. హాయిగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉన్నారు. సో మరి మీ ఊర్లో మెడిటేషన్ సెంటర్ కానీ పిరమిడ్ కానీ ఉందా? పిరమిడ్ అంటే మామూలుగా చిన్నదే ఉంది, పెద్దది లేదు. ఇట్నే మాస్టర్ గారు వచ్చినప్పుడు తెలిసినప్పుడు ధ్యానం చేసుకోవటం అనేది జరిగింది. ఇంకా 2 నెలల క్రితం గురునాథం సార్ వచ్చారు. మాకు శివశంకరి అని ఉంది, అక్కడికి వచ్చి మా క్లాస్ చెప్పారు మాస్టర్ గారు. ఆ మాస్టర్ గారు చెప్పిన 40 రోజుల్లో ఎంతో అద్భుతాలు జరిగినాయి. ఎంతో ఆనందంగా ఉన్నా, అందరికి చెప్పాలని తపన కలిగింది. నాలో ధ్యానం చేయాలా అని భావన కలిగింది. మీ ఊర్లో మెడిటేషన్ సెంటర్ ఉందా? సెంటర్ లేదు మేడం. మాస్టర్ వస్తే క్లాసులు చూడటం వరకే కానీ సెంటర్ లేదు. జానపాడు మీ ఊరు ఎక్కడ మేడం? జానపాడు ఆస్పర్డ్ స్కూలు. ఓకే. సో మేడం, మీరు అంటే శాకాహార
ర్యాలీలలో పాల్గొన్నారా? వెళ్తామండి, ఎక్కడికైనా వెళ్తాను, మ్మ్. ఇబ్బంది ఏం లేదు. గుంటూరు వెళ్ళా, అన్ని చాట్లకి వెళ్ళా, సాగర్ వెళ్ళా. అసలు మీకు ఏమనిపించింది ఫస్ట్ టైం అసలు ఈ శాకాహార ర్యాలీలు జరుగుతాయి అని విన్నప్పుడు ఏమనిపించింది? బాగుందండి. అసలు తిరిగినంతసేపు నాకు ఏ నొప్పులు ఉన్నావు. మ్మ్. అసలు ఎంత లెక్కైనా తిరిగి వస్తా. తర్వాత కొంచెం నొప్పులు అనిపిస్తాయి. అన్నీ తిరిగి వస్తావుగా, ఇంటికి వచ్చాక నొప్పులు అంటావు అంటాడు. మ్మ్. ఏం లేదండి, అంత తిరిగితే బాగుంటుందని నేను తిరిగి వస్తాలే అని. ధ్యానం చెయ్యక ముందు మీరు ఎలా ఉన్నారు, ధ్యానం మీ జీవితంలోకి వచ్చిన తర్వాత మీరు ఎలా మార్పు చెందారు? ఉన్నామండి. ధ్యానంలోకి వచ్చాక నాకు ఏ ఇబ్బంది లేదు. మ్మ్. మా వారు కూడా శాకాహారాలే. మేమిద్దరం ఊరికి పాప వెళ్ళిపోయింది, వాళ్ళు బాబేమో జాబ్ చేసుకుంటుంటాడు. మ్మ్. మేమిద్దరం శాకాహారాలు, జాబ్ బాగుంది మాకు. పంటలైనా ఏవైనా పర్లేదు మేమంతా. ఓకే, మీరు మేడం? ధ్యానంలో వచ్చిన చాలా అద్భుతాలు జరిగినాయి మేడం. మ్మ్. మా హస్బెండ్ కోపం తగ్గింది, నాకు ప్రశాంతత వచ్చింది. ఎంతమంది వచ్చినా కానీ వంట చేయటంలో కానీ ఇష్టపడుతున్నా. ఇప్పుడు సేవ చేయటం అంటే ఇష్టం ఫస్ట్ నుంచి కూడా. నాకు చాలా మార్పులు జరిగినాయి సో మేడం. గురువు గారిని కలిసారా? గురువు గారిని కలిసా 2019 సంవత్సరంలో హిమాలయం వెళ్ళాము. వెళ్ళినప్పుడు అక్కడ రాజలక్ష్మి మేడం ద్వారా పరిచయం అయ్యారు. ఓకే. అంటే మాటలైతే నువ్వు మాస్టర్ గారు అక్కడ కూర్చొని, అదే గురువుగారు అక్కడ కూర్చొని కుర్చీలో కూర్చుంటే రాజలక్ష్మి మేడం గారు పరిచయం చేశారనమాట. మ్మ్. అయితే అందరు కలిసి చేతులు కాళ్ళు అట్లా ఒత్తుతా ఉంటే నేను కూడా వెళ్ళి సార్కి అట్లాగా సేవ చేసుకున్నారు. మసాజ్ చేసినట్టుగా సేవ చేశా గురువు గారికి. మ్మ్. సో పత్రిజీ గురువు గారి సమక్షంలో ధ్యానం చేసినప్పుడు ఎలా ఉంది? చాలా అద్భుతాలు ఉన్నాయి మేడం. ఎంతో మనసు ప్రశాంతంగా, ఎంతో ఆనందము అనేది అనిపించింది నాకు. ఓకే. సో మీరు పత్రిసారిని కలిసారు? నేను కలిశానండి, 4-5 సార్లు కలిశాను. ఇక్కడికి వచ్చిన రోజు కూడా నేను టేజీ, మేము అంతమందిలో పిలుస్తాడేమని మేము పక్కన ఉండగాని మమ్మల్ని టేజీ ఎక్కి పిలిచాడు. మీరు రావాల్సిందే. సో సార్ ముందు మాట్లాడారా? మాట్లాడానండి, నేనే ఎక్కువ మాట్లాడింది. ఓకే. టెన్షను కానీ అక్కడ టేజీ ఎక్కిచ్చాడు, వేల జనంలో కూడా నన్ను. మ్మ్. అద్భుతంగా. ఓకే, మీరు చివరిగా మరి శాకాహారం గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు మేడం? అందరూ శాకాహారులు కావాలి, అద్భుతంగా ధ్యానం చేసుకోవాలి, ఆ కోరిక. ఓకే, మీరు మేడం? అందే అండి, అందరూ అద్భుతంగా ధ్యానం చేసుకోవాలి. నాకు తెలిసిన జ్ఞానాన్ని నలుగురు పంచాలనే తపన నాకు. అందరూ శాఖగా కావాలని. ఓకే. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మరి మీ యొక్క ధ్యాన పరిచయాన్ని, ధ్యానం ద్వారా మీలో వచ్చిన మార్పులను తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో విన్నారు కదండి, ధ్యానం ఎంత అద్భుతమైనది, ప్రతి ఒక్కరి జీవితంలో ఎంత మార్పులు తీసుకొస్తుంది, ధ్యాన సాధన ద్వారా వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు అని తెలుసుకున్నాం. మరొక కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.